హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిన్నటి మార్కెట్ సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుందాం. సో ఇఫ్ యూ కెన్ సీ, మనకి డైలీ టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం మేజర్ సపోర్ట్ అయిన 25,700 నుంచి 800 ఒక ఎక్స్టెండెడ్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ కూడా క్లియర్ గా బ్రేక్ చేసి మార్కెట్ ఒక లో పాయింట్ కి వచ్చింది, ఒక న్యూ జోన్ లోకి ఎంటర్ అయింది. అండ్ దిస్ అండ్ ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూడండి, కొంచెం స్ట్రక్చర్ గురించి బెటర్ ఐడియా వస్తుంది. సో 1 అవర్ లో కూడా మనకి హై పాయింట్ నుంచి మార్కెట్ కరెక్షన్, పుల్ బ్యాక్, కరెక్షన్, పుల్ బ్యాక్, మళ్ళీ అగైన్ కరెక్షన్, ఒక ప్రాపర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కూడా ఫార్మ్ అయింది. సో బేసిక్ ఇది ఒక డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఫార్మ్ అయిన డౌన్ ట్రెండ్ అనేది మేజర్ ట్రెండ్ రివర్సల్ లేదా ప్రాఫిట్ బుకింగ్, దీని గురించి మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ లో బిగ్గర్ పిక్చర్ చూడడానికి ట్రై చేయండి, విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. సో మీకు రీసెంట్ లో దగ్గర నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది, అండ్ అక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే మేజర్ ట్రెండ్ మీకు ఇంకా అప్ ట్రెండ్ లో ఉంది, కానీ ఇప్పుడు వస్తున్న ఈ ఫాల్ అనేది కేవలం ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే ఆర్ పుల్ బ్యాక్ మాత్రమే. ఆల్రెడీ వచ్చిన ఒక బుల్ ర్యాలీకి, ఆల్రెడీ వచ్చిన ఒక ఇంపల్స్ మూవ్ కి ఒక కరెక్ట్ మూవ్ ఆర్ ఒక ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే ఇనిషియేట్ అవుతుంది తప్ప మేజర్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ అయితే కాదు. సో హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న సెంటిమెంట్స్ క్లియర్లీ పాజిటివ్. ఆ పాజిటివ్ సెంటిమెంట్ కి ప్రాఫిట్ బుకింగ్ కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్ లైక్ పర్టికులర్ ఇంట్రాడే కి ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో బిఫోర్ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మార్కెట్స్ ఎందుకు ఫాల్ అయినాయి అండ్ రేపటి మార్కెట్స్ ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ కొంచెం చూసుకుంటే, సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ అండి. లాస్ట్ 3-4 డేస్ నుంచి యుఎస్ మార్కెట్స్ లో మనకి కరెక్షన్ విట్నెస్ చేస్తున్నాం. అండ్ యుఎస్ మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ మన ఇండియా మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ లాస్ట్ వీక్ లో జరిగిన ఫెడ్ మీటింగ్. ఆ ఫెడ్ మీటింగ్ అవుట్పుట్ లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఈ ఇయర్ లో ఇంకా ఫర్దర్ గా ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరు అనేది చాలా క్లియర్ గా చెప్పారు. సో దాని వల్ల యుఎస్ ఎకనామీ ఇన్ఫ్లేషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఆ పానిక్ ఫియర్ వల్ల యుఎస్ మార్కెట్స్ లో ఒక టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయింది, అండ్ మన మార్కెట్స్ కూడా కంటిన్యూ గా ఫాలో అవుతున్నాయి. అండ్ దీంతో పాటు మనం రేపటి మార్కెట్స్ ప్లాన్ చేసే ముందు మనం ఫోకస్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, యుఎస్ కి సంబంధించిన పిఎంఐ డేటా ఈ రోజు రిలీజ్ అవబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని ఫోకస్ చేయాలి. అండ్ దీంతో పాటు యుఎస్ లో టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అయినా మార్గన్ స్టాన్లీ అండ్ గోల్డ్మన్ సచ్, ఈ రెండు యుఎస్ లోనే టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. సో రీసెంట్ గా వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం యుఎస్ మార్కెట్స్ ఇప్పుడు చాలా హై వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ యుఎస్ కంపెనీస్ బిజినెస్ తో కంపేర్ చేసుకుంటే ఆ పర్టికులర్ కంపెనీ సంబంధించిన షేర్స్ అనేది చాలా హై వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఫీల్ అవుతున్నారు. దాని వల్ల వెరీ షార్ట్ టర్మ్ లో యుఎస్ మార్కెట్స్ లో 10 నుంచి 20% ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన ఈ స్టేట్మెంట్ బట్టి యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. సో మేబీ దీని వల్ల కూడా ఒక పానిక్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని కూడా కొంచెం ఫోకస్ చేసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యుఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ షట్ డౌన్ లో ఉంది. అండ్ షట్ డౌన్ లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 36 డేస్ అయిందండి. దీనికంటే బిఫోర్ 2019 లో కూడా ఆల్రెడీ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. అప్పుడు 35 డేస్ షట్ డౌన్ చేశారు. ఇప్పుడు 35 డేస్ క్రాస్ అయ్యి 36 డేస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోబోతున్నారు లేదా మనం మానిటర్ చేయాలి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ. అండ్ ఫైనల్లీ యుఎస్ కి సంబంధించిన సుప్రీం కోర్ట్ ఈ రోజు ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఆర్ ఈ రోజు ఒక అప్డేట్ ఇవ్వబోతుంది రిగార్డింగ్ టారిఫ్స్. రీసెంట్ గా మనం చూసుకుంటే ఏప్రిల్ నుంచి యుఎస్ గవర్నమెంట్ అన్ని కంట్రీస్ మీద ఇంపోర్ట్ చార్జెస్ పెంచుకుంటూ వెళ్ళింది. సో దానికి రిలేటెడ్ గా వీళ్ళు తీసుకున్న యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అన్ఎథికల్ అండ్ వాటిని ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోవాలని యుఎస్ సుప్రీం కోర్ట్ యుఎస్ గవర్నమెంట్ కి స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇప్పుడు ఈ ఇష్యూకి రిలేటెడ్ గా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయబోతున్నారు. సో దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఫర్దర్ గా ఇప్పుడు ఆల్రెడీ యుఎస్ గవర్నమెంట్ వేరే కంట్రీస్ మీద ఏదైతే ఇంపోర్ట్ చార్జెస్ పెంచిందో వాటిని విత్డ్రా చేసుకోవాలి. ఒకవేళ విత్డ్రా చేసుకుంటే ఎప్పటికి విత్డ్రా చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా వీటన్నిటిని ఫాలో అయ్యి వీటి అవుట్పుట్స్ బట్టి రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఈవెంట్ ఆర్ ప్రతి డేటా కూడా యుఎస్ మార్కెట్ రిలేటెడ్ కాబట్టి ఈ రోజు నైట్ యుఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అనేది రేపు మన ఇండియన్ మార్కెట్స్ మీద చాలా ఎక్కువగా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా యుఎస్ మార్కెట్స్ ట్రాక్ చేసుకుని మనం ప్లాన్ చేసుకుందాం. కాకపోతే ఇక్కడ మనకి యుఎస్ మార్కెట్స్ నైట్ పర్ఫార్మ్ అవుతాయి కాబట్టి ప్రెసెంట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన దాంతో అక్కడ బిల్డప్ అయిన సెంటిమెంట్ బట్టి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళిపోదామండి. సో లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి ఎగ్జాక్ట్ గా మనం చూసుకుంటే 50 మినిట్స్ లో నిన్న మార్కెట్స్ రేంజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ పాయింట్ లైక్ ఓపెనింగ్ దగ్గర నుంచి మనకి కంప్లీట్ గా కరెక్షన్ మధ్యలో కన్సాలిడేషన్ జరిగిన కంప్లీట్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ క్లియర్ గా రిజెక్షన్ లోకి వచ్చింది. కంప్లీట్ ఒక కొత్త నెగిటివ్ జోన్ లోకి వచ్చింది కాబట్టి సో సెంటిమెంట్ టెంపరీ గా ఇంట్రాడే లో నెగిటివ్. సో ఇలాంటప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెరీ సింపుల్ అండి. సెల్ ఆన్ ప్రైస్ అంటే రెసిస్టెన్స్
వెళ్ళిన ప్రతిసారి రివర్స్ నథింగ్ బట్ అక్కడ నుంచి రివర్స్ వస్తే సెల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, లేదా సెల్ ఆన్ బ్రేక్అవుట్స్. సపోర్ట్స్ కి వెళ్ళి సపోర్ట్ దగ్గర ఏదైనా బ్రేక్అవుట్స్ కనిపిస్తే అక్కడ మనం షార్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ కి వెళ్దాం. సో ఆ బేస్ బట్టి చూసుకుంటే రేపు మనం నిఫ్టీలో ఫోకస్ చేయాల్సిన లెవెల్స్, సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ జోన్ ఉంది 25,700 దగ్గర నుంచి 800 ఎక్స్టెండెడ్ జోన్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఫాలోడ్ బై ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఒక టెంపరీ షార్ట్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది 25,600 అండ్ ఫైనల్లీ 25,500. సో ఇది సపోర్ట్ అండ్ ఇది కూడా ఒక సపోర్ట్ ఏరియా. అండ్ బికాస్ ఎందుకంటే మార్కెట్ ఎగ్జాక్ట్ అదే ఏరియాలో ఉంది కాబట్టి 25,600 ఇంట్రాడే లో కాబట్టి దాని ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను. బట్ మేజర్ సపోర్ట్ 25,500. సో దిస్ ఇస్ ద మేజర్ రెసిస్టెన్స్. సో ఇలాంటప్పుడు మనం ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే బై ఛాన్స్ మార్కెట్ ఏదన్నా రివర్స్ అవుతున్నప్పుడు ఈ నెగిటివ్ జోన్ మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో ఇక్కడ నుంచి రివర్సల్ కనిపిస్తే మనం షార్టింగ్ వెళ్ళిపోదాం. లేదు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ జరిగి 25,600 బ్రేక్ చేసిన షార్టింగ్ వెళ్ళిపోతాం. అలా కాకుండా మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ జరిగిన ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ 25,600 నుంచి రివర్సల్ జరిగితే షార్ట్ చేసుకుందాం. సో అంతేగాని మార్కెట్ ఒకవేళ 25,600 దగ్గర నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ మేజర్ సపోర్ట్ బ్రేక్ చేసి ఫ్రెష్ సెల్లింగ్ ఏరియాలోకి వచ్చింది కాబట్టి మనం లాంగ్ సైడ్ వచ్చే పొజిషన్స్ ఆర్ ట్రేడ్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోవాలి. ఒక లాంగ్ సైడ్ నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే నేను పర్సనల్ గా ఈ జోన్ ని మళ్ళీ బ్రేక్ చేసి మార్కెట్ ఫర్దర్ గా పైకి వెళ్తే తప్ప నేను లాంగ్ పొజిషన్స్ తీసుకోను. అప్పటి వరకు ఈ జోన్ కింద ఉన్నంత వరకు కూడా షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే వెయిట్ చేస్తాను, రైట్? సో అండ్ ఇక్కడ మేజర్ సపోర్ట్ మనకి 25,500, దిస్ ఇస్ వెరీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. ఇది కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ ఫర్దర్ గా 25,200 వరకు మార్కెట్స్ లో మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని కన్సిడర్ చేసుకుందాం. సో ఫాలోడ్ బై సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సెల్ ఆన్ రైస్ లేదా సపోర్ట్స్ బ్రేక్ అయితే షార్టింగ్ వెళ్ళిపోదాం. బట్ లెవెల్స్ చూసుకుందాం మళ్ళీ. సో సెన్సెక్స్ లో వచ్చేసరికి మనకి 83,500 ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా ఉంది. ఇది కంప్లీట్ లైక్ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగింది, ఇక్కడ నుంచి రివర్సల్ దగ్గర షార్ట్ చేసుకుంటాం. లేదా ఒకవేళ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ చేసినా ఇక్కడ మనం షార్టింగ్ లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ షార్ట్ చేసుకోవడానికి. అలా కూడా మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ అయినా 84,000 ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ జరిగిన మనకి ఇది కూడా బెస్ట్ లొకేషన్ షార్టింగ్ చేసుకోవడానికి. అండ్ సపోర్ట్ ఈస్ అట్ సమ్వేర్ క్లోజ్ టు 83,000 కి మనకి స్ట్రాంగ్ సపోర్ట్. ఫాలోడ్ బై బ్యాంక్ నిఫ్టీ. సో సార్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి క్లియర్ గా 1 hour టైం ఫ్రేమ్ లో సైడ్ వేస్ మార్కెట్ ఉంది కాబట్టి సో సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తాం. వేరస్ నిఫ్టీ సెన్సెక్స్ సపోర్ట్స్ బ్రేక్ అయిపోయినాయి అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మేజర్ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. అందుకని బ్యాంక్ నిఫ్టీలో మనకి లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మేజర్ సపోర్ట్ అయిన 57,500 ఇది ఇంపార్టెంట్ లెవెల్, ఆర్ 58,500 ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఓన్లీ ఈ 2 లెవెల్స్ దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. కానీ ఇప్పుడు క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే మార్కెట్ 58,500 కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది రేపటికి. అందుకని సో మార్కెట్ లైక్ ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి ఫర్దర్ రివర్సల్ అవుతుందా లేదా బ్రేక్అవుట్ అవుతుందా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ రెండింటికి ప్రిపేర్ ఉండొచ్చు. ఎందుకంటే కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిఫ్టీ లాగే రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా మనం న్యూట్రల్ గా ఉందాం. అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ బట్టి మనం లాంగ్ సైడ్ అండ్ షార్టింగ్ రెండింటికి ప్రిపేర్ ఉందాం. బట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన బెస్ట్ లొకేషన్ విల్ బి 57,500. అండ్ ఇండెక్స్ తో పాటు నేను పర్సనల్ గా ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ లో ఒకటి టైటాన్ ఉందండి స్వింగ్ ట్రేడింగ్ కి అండ్ ఇంట్రాడే ఆల్సో. సో టైటాన్ మనకి రీసెంట్ గా చూసుకుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా బెటర్ గా వచ్చినాయి. అండ్ టెక్నికల్ గా చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకోండి. వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సమ్వేర్ క్లోజ్ టు 3,900 3,850 ఈ లెవెల్ దగ్గర మీకు రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఇప్పుడు రెసిస్టెన్స్ ఏరియా దగ్గరకు వచ్చింది. సో రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చింది అండ్ మనకి అక్కడ రివర్సల్ సైన్స్ కనిపించట్లేదు, అలాగే బ్రేక్అవుట్ కనిపించట్లేదు. మరి ఎందుకని ఫిల్టర్ చేసుకున్నామంటే ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసుకోండి. డైలీ టైం ఫ్రేమ్ లో రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ప్రాపర్ గా హైయర్ రైస్ హైయర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతూ ఇక్కడ ఒక కన్సాలిడేషన్ అండ్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో మీకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి. సో దట్ ఈస్ అ పాసిబిలిటీ. దేర్ ఈస్ వెరీ హై ఛాన్స్ దట్ మనకి ఈ రేంజ్ బ్రేక్ అవడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ అది రేపే జరగాలని ఏం లేదు, ఈ వీక్ లో ఎప్పుడు జరిగినా నేను ఆ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇమీడియట్ గా మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదు, బట్ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుందాం. వన్స్ బ్రేక్అవుట్ వస్తే మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు సెకండ్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ అండి. బజాజ్ ఫైనాన్స్ కూడా మీరు రీసెంట్ గా చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్ లో మనకు ఒక అప్ ట్రెండ్ ప్రాపర్ కన్సాలిడేషన్ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిన కన్సాలిడేషన్ బ్రేక్ చేసి మళ్ళీ ప్రాపర్ రీటెస్ట్ జరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది సపోర్ట్ దగ్గర నుంచి. సో ప్రాపర్ అప్ ట్రెండ్ ఉంది మార్కెట్. కాదు ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి రీటెస్ట్ జరుగుతుంది అండ్ ఈ రీటెస్ట్ సపోర్ట్ ఏరియా నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి సో దిస్ విల్ బి ద బెస్ట్ ఆపర్చునిటీ. అంటే రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసుకోవాలి, ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఎక్కువ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ లొకేషన్. ఎందుకంటే మనం ఈ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా ఈ రీసెంట్ స్వింగ్ దగ్గర స్టాప్ లాస్ తీసుకుని రీసెంట్ హై దగ్గర టార్గెట్ తీసుకుంటాం. సో మోర్ దాన్ 1:2 1:3 రిస్క్ రివార్డ్ దొరుకుతుంది. అది కూడా సపోర్ట్ నుంచి బౌన్స్ అవుతుంది కాబట్టి నేను ఈ స్టాక్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నా. సో టైటాన్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఫిల్టర్ చేసుకున్నాం. అగైన్ సేమ్ థింగ్ అండి. ఒకవేళ వెయిట్ మార్కెట్స్ నిఫ్టీ 50 కనుక ఇంకా ఫర్దర్ గా ఫాలో అయితే ఈ రెండు స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేయండి. నిఫ్టీ 50 ఒకవేళ సపోర్ట్ దగ్గర కన్సాలిడేషన్ జరిగి బౌన్స్ బ్యాక్ అప్ సైడ్ వెళ్తేనే అప్పుడు ఈ స్టాక్స్ లో స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ స్టెబిలైజ్ అవుతున్న టైం పీరియడ్ లో వీటిలో ప్లాన్ చేసుకోవడానికి జస్ట్ వాచ్ లిస్ట్ యాడ్
చేసుకుంటున్నారు, రైట్? సో ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్, పర్టికులర్ యుఎస్ మార్కెట్స్ లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ కూడా దాని తగ్గట్టుగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇండియన్ మార్కెట్స్ కూడా రీసెంట్ గా స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది కాబట్టి ఒక టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇంట్రాడే పరంగా షార్టింగ్ ఇచ్చుకుందాం. అండ్ దాంతో పాటు కొన్ని ఈవెంట్స్ మెన్షన్ చేస్తున్నాం కదా, ఆ డేటా పాయింట్స్ అవుట్కమ్ ఏంటి, ఆ మీటింగ్స్ అవుట్పుట్ ఏంటో కూడా చెక్ చేసుకుని ఈ రోజు నైట్ యుఎస్ మార్కెట్స్ జరిగే పర్ఫార్మెన్స్ బట్టి రేపు మనం ఇండియన్ మార్కెట్స్ లో మనం మెన్షన్ చేసిన లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.